అండి, రీసెంట్గా కటింగ్ చేపించుకోవడం జరిగింది. కటింగ్ ఎందుకు చేపించుకుంటారు అంటే కొద్దిగా నీట్గా కనపడడానికి కటింగ్ అనేది చేయించుకుంటారు. గడ్డం కూడా అంతే. ఇక్కడ స్పెషల్గా ఏం మాట్లాడాలంటే 100 రూపాయలు అనేది జోలో పెట్టుకొని తిరుగుతున్నాను. ఎందుకంటే బయటికి వెళ్ళినప్పుడు ఫోన్పే పని చేయకపోతే క్యాష్ అనేది ఇవ్వాలి మనకు. ఇక్కడ ఈ మధ్యలో ఖర్చు పెడుతున్నాను. డబ్బులు అనేటివి ఇంతకుముందు అంత ఖర్చు పెట్టకుంటే ఇప్పుడు ఇక్కడ 100 రూపాయలు అనేది చిన్నగా అయిపోయింది. ఇంతకుముందు 10 రూపాయలు ఖర్చు చేయాలంటేనే ఆలోచించేది. ఇప్పుడు 100 రూపాయలు ఖర్చు చేద్దామంటే చిన్నగా అయిపోయింది. ఇక్కడ కాలం మారిందా అనేటట్టుగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ అప్పటి 10 రూపాయలే ఉంది, అప్పటి 100 రూపాయలే ఉంది. మరి ఎందుకు అలా అనిపిస్తుంది? ఇక్కడ 10 రూపాయలు ఒకప్పుడు ఖర్చు పెట్టలేకపోతుంది. ఇప్పుడు 100 రూపాయలు ఖర్చు పెట్టేంత మనిషి అనేది ఎదిగాను. అలా 100 రూపాయలు ఖర్చు పెడదామా అనే థాట్లో వచ్చానని చెప్పుకోవచ్చు. అండి, 1:30 గంట టైంలో ఇక్కడ ఎవరు లేరని చెప్పుకోవచ్చు. చుట్టుముట్టు ఇక్కడ మనుషులు అనేతోళ్ళు కూడా రావడానికి పోవడానికి ఆలోచిస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ బండ్లు నీడకి ఎలా ఆపారో. ఇలా నీడకి ఇక్కడ మనుషులు కానీ బండ్లు కానీ జంతువులు కానీ నీడకే ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇలాంటి టైంలో కూడా ఇక్కడ పెద్ద మనిషి వ్యవసాయం పోయి వస్తున్నాడని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తే మనం చాలా వరకు ఇలా యాప చెట్టు అనేది వేయడం జరిగింది. యాపాకు ఇంతకుముందు లేకుండే, కొన్ని సంవత్సరాల కిందట వేశారు. దీనికి నాకు కొద్దిగా కనెక్షన్ ఉంది. ఇంతకుముందు ఇబ్బంది పడకుండా నేను కూడా యాపాకు లాగా కింద పడి పైన పడి లేచి మొత్తానికి ఏదో విధంగా ఎక్కడో ఒక తానులోకి వెళ్ళి బాగుపడి వాటర్ అనేది అయిపోయింది. వాటర్ తేడానికి వెళ్తున్నా అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒకటైపోతే ఒకటి ఇంట్లో చిన్న చిన్న వర్క్ అనేది చేస్తున్నా అని చెప్పుకోవచ్చు. ఇక్కడ వాటర్ తేవాలి, మోసుకొని తేవాలని చెప్పుకోవచ్చు. 10 రూపీస్ కాయిన్ వేస్తే ఆన్లైన్లో ఇక్కడ మనకు వాటర్ అనేది నిండగా నిండుతుంది. కొద్దిగా అప్పుడప్పుడు క్యాప్ ప్రాబ్లంలు వస్తాయి. కొత్త క్యాప్ వేయాలి. కొత్త క్యాప్ అడగడానికి కూడా ఒక్కొక్కసారి వాళ్ళు ఎక్కడికి వెళ్తారో తెలియదు, కానీ అంతా బిజీ ఉంటారు. కొత్త క్యాప్ అడగడానికి కూడా లేనట్టుగా అంతా వర్క్లో ఉంటారని చెప్పుకోవచ్చు. నేనైతే ఇప్పుడు వాటర్ తేవాలి ఇక్కడ అని చెప్పుకోవచ్చు. ఎన్నో బాధలు అయినా ఇక్కడ పని మాత్రం తప్పదు. ఫ్రెష్గా ఫేస్ వాష్ చేయడం జరిగింది, రీఫ్రెష్. దాంతోపాటు ఒక ఛాయ్ తాగితే మైండ్ అనేది ఫ్రీ అవుతుంది. చాలా వరకు చెప్పలేని బాధలు వస్తుంటాయి మనిషికి. ఇక్కడ ఇంట్లో కానీ బయట కానీ ఏదో ఒక ప్రాబ్లమ్స్. మా ఫ్రెండ్స్ ఏమో మంచి ఉద్యోగాలు చేస్తున్నారు, నాకేమో ఈ స్థితి కొద్దిగా చెప్పుకోనంత బాధ అనేది ఉందని చెప్పుకోవచ్చు. ఉంటాను, మరొక ప్రత్యేకమైన వీడియోతో కలుస్తాను అనడానికి లేదు. ఈ వీడియో ఇలానే కొనసాగుతుంది. కొద్దిగా ఇంకా టైం అనేది కేటాయించాలి, ఇంకా పెద్దగా కావాలి వీడియో. చూడండి, ఇక్కడ పూలు అనేటివి ఎండిపోయినాయి. ఇక్కడ మెరిసే పూలు, కొద్దిగా వాటర్ అన్నీ అందినాయి. సరైన టైంకి తెంపకుంటే ఎండిపోతాయి, రాలిపోతాయి, ఓకే, చనిపోతాయి. అన్నం రెడీ కావడానికి వడ్లు అనేటివి సిద్ధంగా ఉన్నాయి. ఎండకి ఎండబెట్టారని చెప్పుకోవచ్చు. చాలా ప్రాంతాన్ని ఇక్కడ తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ కరెంట్ ఆఫీస్ దగ్గరలో చూడండి, మొత్తం ఇక్కడ రైతన్నలే కనబడుతున్నారు. ఇలా చూస్తే మామూలుగా కూడా లేదు,
చాలా వరకు ఇక్కడ మంచిగా రైతన్నలు బాగుపడాలని ఇక్కడ కష్టపడి వ్యవసాయం చేస్తున్నారు. లైన్గా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ టెంట్ వేశారు, ప్రత్యేకంగా కొందరికి కూర్చోడానికి టెంట్ వేసారా అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనల్నే చూస్తున్నారు, వీడియో తీస్తున్నాం కాబట్టి ఒకసారి చూద్దాం. ఇవి ఎంత చిన్నగా ఉన్నాయి చూడండి, చిన్న చిన్న గింజల్లాగా, అసలు మట్టిలాగానే ఉన్నాయి. మొత్తం మట్టే అనుకునేటట్టుగా అనుకుంటారు ఎవరైనా చూస్తే. ఎడారిలాగా ఉంది. ఇక్కడైతే చాలా కష్టపడుతున్నారు. ఎండ టైంలో చూడాలి వీళ్ళ కష్టాన్ని, అప్పుడు మనకు తెలుస్తుంది. ఇది ఇక్కడ జరుగుతున్న కొన్ని కథలు అని చెప్పుకోవచ్చు. నిజాలు, కథలు కాదు. రైతన్నలు చాలా కష్టపడుతున్నారు అని చెప్పుకోవచ్చు. ఇలా బొడ్డ కుప్ప వేస్తున్నారు. కుప్ప వేసి ఇక్కడ మూస్తారు అనుకుంటా. కుప్ప వేసిన తర్వాత బరకం మూసి పెడతారు. ఒకవేళ వర్షం మన్నా తడసకుండా ఉంటాయి. ఇంకా రైతన్నలు అయితే ఇంకా క్లియర్గా చెప్తారని చెప్పుకోవచ్చు. చూడండి అలా ఎలా కుప్ప వేసి, బరకం వేసి, కుప్ప వేసి